మనకి రత్నంజీ గారి గురించి ఇంత తెలుసు అంటే ఇది ఒక అమెరికా అబ్బాయి పాల్ అని ఒక అబ్బాయి ఈయన దగ్గర ఉన్నాడనమాట. సో ఆ అబ్బాయికి ఈయనతో కలిగిన అనుభవాలు అవన్నీ కలిపి ముక్తి పదం అని ఒక బుక్ రాసున్నాడనమాట. సో దానివల్ల మనకి రత్నంజీ గారి గురించి ఇంత బాగా తెలిసిందనమాట. ఈ అబ్బాయి ఎవరు అంటే ఈ అబ్బాయి అమెరికాలో ఉండేవాడు ఫస్ట్. కానీ ఎప్పుడైతే మన భగవాన్ రమణ మహర్షి గారి జీవితం గురించి ఆయన బోధల గురించి ఇవన్నీ ఆ అబ్బాయి వేరే వేరే గ్రంథాలు అవి వచ్చాయి కదా, అప్పుడు పుస్తకాలు అవి ఉన్నాయి, పాల్ బ్రింటన్ గారు అవి రాసినవి. సో అవన్నీ ఆ అబ్బాయి చూసినప్పుడు ఆ అబ్బాయికి అనిపించింది అనమాట, నిజంగా నా జీవితం సర్వస్వం కూడా రమణ మహర్షి గారికి అర్పించాలని చెప్పేసి ఆయన మీద చాలా నమ్మకంతో ఆ అబ్బాయి ఆ దేశాన్ని వదిలేసి, అమెరికా వదిలేసి, వాళ్ళ అమ్మ వాళ్ళని అందరినీ వదిలేసి ఆ అబ్బాయి భారతదేశం వచ్చేస్తాడు. అయితే ఇలా వస్తున్నాడని తెలిసి ఇలా రమణ మహర్షి గారు ఒక శిష్యురాలు అక్కడ ఉంటారనమాట. ఆవిడ నీళ్ళని కలిసి అంటారు, నువ్వు వెళ్తే కనుక, అప్పటికి ఇంకా మళ్ళీ రమణ మహర్షి గారు లేరు, అప్పటికి ఆయన భౌతికంగా లేరనమాట. సో అక్కడ ఇంకో ఆయన ఉన్నారు రత్నంజీ అని, ఆయన చాలా గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి. సో ఆయన దగ్గర ఉండి నువ్వు ఆయన దగ్గర సాధన చేయని ఆమె చెప్పి పంపిస్తారనమాట. సో అప్పుడు ఆ అబ్బాయి మన భారతదేశం వచ్చి మన రత్నంజీని కలిసి ఆయన దగ్గర ఆయన సాధన అంతా కొనసాగిస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ ఆ అబ్బాయి 1968లో అంట మన తిరువణ్ణమలై పవిత్ర పర్వత పాదం దగ్గరికి అన్నారు. ఎందుకంటే ఆ కొండ శివుడి రూపం కదా. సో ఆ పాదం దగ్గరికి ఆ అబ్బాయి చేరాడని చెప్తాడు. అప్పుడే ఆ అబ్బాయి ఆ పర్వతం గురించి చాలా మనకి ఇక్కడ చెప్తాడనమాట. ఏంటంటే ప్రాచీన హిందూ చరిత్ర ప్రకారం అంట భూమి ఉపరితలంలో మొదటి ప్రదేశమే ఈ పర్వతం అంట. ఈ అరుణాచల కొండ అనేది యాక్చువల్గా అది మన ఉపరితలం మీద మొదటి ప్రదేశం అంట. అంతేకాకుండా మామూలుగా అదేంటి జ్యోతిలింగం అని అంటాం కదా, ఫస్ట్ ఆ లింగాకారంలో ఒక జ్యోతి ప్రజ్వలించింది అంటారు కదా, అది ఆకాశాన్ని అంటుకుంది, కింద భూమిలో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియకుండా. దీని మీద మనకు ఒక కథ కూడా ఉంటుంది కదా, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు మధ్య కొంచెం తగాద వస్తుంది ఎవరు గొప్ప అనే దాని మీద. సో వాళ్ళ తగాద తీర్చడం కోసమా అన్నట్టు శివుడు జ్వాలాలింగంలో వస్తారు కదా, ఆ లింగంలో వచ్చినప్పుడు ఆ తర్వాత ఆయన మళ్ళా ఆయన సహజ రూపంలోకి వచ్చినప్పుడు అప్పుడు భక్తులు ఆయన్ని ఒక స్థూల రూపాన్ని ధరించి అక్కడ ఉండమని చెప్పి అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆ స్వామి ఈ పర్వత రూపంలో ఉన్నారనమాట. అందుకని ఆ పర్వతాన్ని అరుణాచలం అంట. అరుణాచలం అంటే ఏటట ఎర్రని పర్వతం అర్థం అంట. ఎరుపు అంటే దివ్యకాంతికి సంకేతం అంట. అందుకని దానికి అరుణాచలం అనే పేరు వచ్చిందనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ చాలామంది ఆధ్యాత్మిక సాధకులు ఆ సాధనకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అక్కడే ఉంటూ ఉంటారంట. ఇప్పటికి కూడా మనం చూస్తే చాలామంది అక్కడ సాధకులు మనకు కనిపిస్తూ ఉంటారు. అసలు సాధన కోసమే అక్కడ ప్రజలు ఉంటారనమాట. అంతలాంటి పవిత్రమైన ప్రదేశం కదా అది. అందులో కొంతమంది కవిత్వాలు కూడా రాశారట ఆ సాధకులు. ఎలా రాశారంట, మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలే శక్తిగల పర్వతము, అలాగే మనలో వెలిగే సత్యము అనే దర్శనాన్ని మనకి కలిగించే పర్వతము అని చెప్పేసి ఈ రకంగా కవిత్వము రాసిన వాళ్ళు ఆ కవితలు కూడా ఇప్పటికీ మనకి వదిలేసి ఆ సంపదని వాళ్ళు మనకు వదిలేసి వెళ్ళారని చెప్తున్నారు. రమణ మహర్షి గారికి అలాంటి పర్వతం కాబట్టి అది ఆకర్షించిందనమాట. సో ఆ శివుని మీద అంత భక్తి కలిగి రమణ మహర్షి గారు అక్కడికి చేరుకున్నారు, అరుణాచలం చేరుకున్నారు. ఆత్మసాక్షాత్కారం కలిగాక కూడా 50 సంవత్సరాలు ఆయన అక్కడే ఉన్నారు తప్పితే మళ్ళీ అరుణాచలాన్ని విడిచి ఎక్కడికి ఆయన వెళ్ళలేదన్నమాట. అంత ఆకర్షణ రమణ మహర్షి గారికి అరుణాచలం అంటే. అయితే మామూలుగా అంటాం కదా, మరి పరమాత్మ అంటే సర్వాంతర్యామి, అంతా వ్యాపించున్నారని చెప్తారు కదా, మరి పర్టికులర్గా అరుణాచలము అని ఆకర్షించిందని అంటున్నామంటే దానికి స్వామి ఏం చెప్తారంటే, మనకి భగవంతుడైతే అంతటా వ్యాపించే ఉన్నారు, అన్ని అణువుల్లోనూ ఆయన ఉన్నారు, కాదని అనడానికి ఏమీ లేదు. కానీ కొన్ని చోట్ల భూమి మీద ప్రత్యేక కోణాల్లో అంట ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడంట. పరమాత్మ కొంచెము ఎక్కువ ఆయన ప్రభావం అక్కడ మనకి కనిపిస్తుందట. అలాంటివి ఎవరు తెలుసుకోగలుగుతారు? ఈ సాధనలో ఉన్నోళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. అలాంటి వాళ్ళు ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళ సాధనని ఇంకా ఎక్కువ చేసుకుంటారు, ఇంకా బాగా ప్రభావితం చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రదేశాలని వాళ్ళని ఎత్తుక్కుంటూ ఉంటారనమాట.
ఇంకోటి ఏమంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ అలాంటి మహాత్ములు, అలాంటి సాధన కలిగిన వాళ్ళు, అలాగ విలాసరహిత జీవనం వలన అక్కడ ప్రకంపనలు పోగై ఉన్నాయంట. అందుకని మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రకంపనలు మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అప్పుడు మనం కూడా కాస్త సత్యాన్ని తెలుసుకోగలగడము, మనం కూడా అంతర్ముఖం అవ్వగలగడము, మనం కూడా క్రమశిక్షణని పెంపొందించుకోగలిగవన్నీ మనం చేసుకోగలుగుతాం అనమాట. అందుకని అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. ఆల్రెడీ అక్కడ ప్రభావం ఉంది, అలాంటి ప్రభావం తెలుసుకున్న సాధకులు వాళ్ళు ఇంకా అక్కడ సాధన చేసి ఇంకా ప్రకంపనలు పెంచున్నారు. అలాంటి చోట్లకి మనలాంటి వాళ్ళు వెళ్తే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇంకా ఈ అరుణాచలం గురించి అంట, అమెరికా నుంచి భూభౌతిక శాస్త్రజ్ఞులు వచ్చి కూడా వాళ్ళు ఇక్కడ రాళ్ళని సేకరించి దాని మీద పరిశోధన చేశారంట. చేసి వాళ్ళు ఏం చెప్పారట, అనేక లక్షల సంవత్సరాలుగా భూమి ఉపరితలం మీద వరదలు ఉపద్రవాలు వచ్చినా వాటి స్పర్శ దీనికి తగలలేదు. ఎందుకంటే భూమి లోపలి భాగం రూపొందినప్పుడే ఈ పర్వతం కూడా రూపొందింది అని చెప్పారంట. అప్పటిది కాబట్టి దానికి మామూలుగా ఈ పైన వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎటువంటి ఆ పర్వతానికి మార్పులు రాలేదన్నమాట. అంత పవిత్రమైంది అరుణాచలం అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట.